40 సంవత్సరాల వయసులో మీకు మోకాళ్ళ అరుగుదల అనేది, నీ జాయింట్స్ అనేవి అరుగుదల అనేది కామన్. అదే 30 సంవత్సరాల వయసులో అయితే అది చాలా ప్రాబ్లమేటిక్ గా ఉంటుంది. అండ్ అంత చిన్న ఏజ్లోనే మీకు ఈ మోకాళ్ళ అరుగుదల ఉండడం వల్ల చాలా రకాల ఇబ్బందులు తలెత్తుతాయి. సో మోకాళ్ళ అరుగుదల 30 నుండి 30 సంవత్సరాల మధ్యలోనే అసలు ఎందుకు వస్తుంది, వస్తే మనం దాన్ని ఎలా గుర్తించాలి? సో ఎలా గుర్తించాలి అంటే ప్రైమరీలీ మనకు కొన్ని టెస్ట్లు ఉన్నాయండి. దీనికి మీకు డాక్టర్లు ప్రైమరీగా ఏం చేస్తారు అంటే ఒక టెస్ట్ ఉంటుంది. చిన్న చిన్న టెస్ట్లతో పాటు అంటే బ్లడ్ టెస్ట్లతో పాటు ఒక మేజర్ టెస్ట్ ఉంటుంది. ద ఫస్ట్ టెస్ట్ ఈస్ బోన్ డెన్సిటోమెట్రీ టెస్ట్ అంటాం. సో ఈ బోన్ డెన్సిటోమెట్రీ టెస్ట్ లో మనకు మీ టీ స్కోర్ అనే వాల్యూ ఉంటుంది. ఈ వాల్యూని బట్టి మీకు ఎంతలా మీకు బోన్ అరుగుదల ఉందనేది మనం తెలుసుకోవచ్చు. దీంట్లో మనకు ఆస్టియోపీనియా, ఆస్టియోపోరోసిస్ అనే కండిషన్స్ కూడా ఎంతవరకు ఉందో తెలుసుకోవచ్చు. ఈరోజు మనం ముఖ్యంగా మీ ఆస్టియోఆర్థరైటిస్ తగ్గడానికి రెమెడీస్ తో పాటు అసలు ఉన్నప్పుడు మీరు ఎలా ఫస్ట్ గుర్తించవచ్చు అనే దాని గురించి కూడా డిస్కస్ చేద్దాము. అండ్ ఒక సజెషన్, సో ముఖ్యంగా ఈ బోన్ డెన్సిటోమెట్రీ అనే టెస్ట్ లో ఏమవుతుందంటే నార్మల్ వాల్యూస్ -1 to +1 అనేది నార్మల్ వాల్యూస్. కాకపోతే ఎవరికైతే మీకు అరుగుదల ఎక్కువ అవుతుంటుందో అది మీకు ప్రైమరీగా -1 to -2.5 రేంజ్ లో ఉందనుకోండి, దాన్ని టీ స్కోర్ అంటాము. ఆ టీ స్కోర్ లో -1 to -2.5 ఉంటే అక్కడ మీకు ఏమవుతుందంటే బోన్ మాస్ అనేది తగ్గిపోతుంది. సో బోన్ లో అరుగుదల స్టార్ట్ అయిందని దాని అర్థం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఆస్టియోపీనియా అంటాం. అదే మీకు -1 to ఇంకా మీకు -4 వరకు వెళ్ళిపోతుంది అనుకోండి, దాన్ని మనం ఆస్టియోపోరోసిస్ అని అంటాం. అంటే మేజర్లీ ఈ బోన్స్ డెన్సిటోమెట్రీ దాంట్లో ఏంటంటే ఈ టీ స్కోర్ వాల్యూ అనేది మీ బోన్ లో ఉండే మాస్ అంటే మీ అరుగుదలని మనం గుర్తించవచ్చు ఎర్లీగా. సో మనకు ఈ చిన్న ఏజ్ లోనే అంటే 30-35 years లోనే మోకాలు బాగా నొప్పి వస్తున్నాయి అని అనుకునే వాళ్ళు, ముఖ్యంగా నొప్పి ఉన్న వాళ్ళు మాత్రమే 34-35 years ఉన్న వాళ్ళు ఎవ్రీ 1 year ఒకసారి ఈ బోన్ డెన్సిటోమెట్రీ స్కోర్ తెలుసుకుంటే మీకు ఎంతవరకు అయిందో తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి మనం నివారణ ఉపాయాలు తెలుసుకోవచ్చు. సెకండ్ టెస్ట్ ఏముంటుంది అంటే మనకు వైటమిన్ డి. ముఖ్యంగా మన బాడీలో వైటమిన్ D3 తగ్గినప్పుడు మీకు ఏమవుతుంది అంటే కాల్షియం అబ్జార్ప్షన్ అనేది మీ చిన్న పేగుల్లో మీరు తిన్న ఫుడ్ లోంచి రావాల్సిన కాల్షియం అనేది మీ బాడీకి అందదు. మీరు పాలు తాగుతున్నారు, మీరు కాల్షియం కావాల్సిన సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు, అయినా కానీ మీ బాడీలో మీ జాయింట్స్ అనేవి వీక్ అయిపోతున్నాయి. ఎందుకు అంటే అక్కడ విటమిన్ డి అనేది తగ్గింది. ఆ విటమిన్ డి తగ్గినప్పుడు మీరు ఎంత ఫుడ్ మంచి ఫుడ్ తీసుకున్నా రావాల్సిన కాల్షియం మీ బోన్స్ లోకి హెల్త్ కోసం, బోన్ హెల్తీగా ఉండడానికి కాకుండా ఆ వచ్చిన కాల్షియం అంతా ఎక్కువగా మీకు ఏమవుతుందంటే బ్లడ్ లో వెళ్ళిపోతూ మీ హార్ట్ లో బ్లాకేజ్, అథెరోస్క్లెరోసిస్ అంటాం. ఇట్లా మల్టిపుల్ కండిషన్స్ లాగా ఈ కాల్షియం డిపాజిట్స్ అనేవి వేరే మీకు హెల్త్ ఇష్యూస్ తెచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి మీరు వైటమిన్ డి తగ్గితే మీకు కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గడం వల్ల మీ మోకాళ్ళ అరుగుదల కానీ కాళ్ళలో జాయింట్స్ లో ఈ అరుగుదల అనేది కనిపిస్తుంటాం. నెక్స్ట్ థర్డ్, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఇంకో టెస్ట్ ఏంటంటే కాల్షియం టెస్ట్. సో జనరల్లీ ఈ 3 రకాల మేజర్ టెస్ట్ తో మీకు అసలు ఎంతవరకు ప్రాబ్లం ఉంది తెలుసుకోవచ్చు. కాల్షియం తగ్గిందా చూసుకుంటే మీకు ఎంతవరకు తగ్గిందో చూసుకొని దాన్ని బట్టి సప్లిమెంట్స్ అనేవి వాడుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే జనరల్లీ నీ ఎక్స్రేస్ కానీ ఎంఆర్ఐస్ కానీ ఇవన్నీ మేజర్ కండిషన్స్ లో తీసుకుంటూ ఉంటాము. ఇలా మీ మోకాళ్ళ అరుగుదల ఎంత ఉంది అనేది మన టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ కాల్షియం తగ్గింది అని లేకపోతే మీ వైటమిన్ డి తగ్గిందని మీ బాడీ మీకు ఇచ్చే సూచనలు ఏంటి అంటే మీకు వస్తున్న సిమ్టమ్స్. ఇప్పుడు మీకు ఏజ్ 30 years ఉన్నాయి, మీ బాడీ మీకు అంటే మీ మోకాలు మీకు కొన్ని సిమ్టమ్స్ ఇస్తున్నాయి. సో మీ మోకాలు అరుగుతున్నాయని, సో అప్పుడు మనం జాగ్రత్త పడితే సరిపోతుంది. ఏంటా సిమ్టమ్స్? సో ఫస్ట్ ఏంటంటే మీ మోకాళ్ళలో ఏమవుతుందంటే నీ క్యాప్ లోపల సాఫ్ట్ టిష్యూస్ ఉంటాయి. అక్కడ ఈ సాఫ్ట్ టిష్యూ దగ్గర ఏమవుతుందంటే మీకు జనరల్లీ ఎయిర్ బబుల్స్ అనేవి వెళ్ళిపోతాయి. అంటే మోకాలు చిప్ప లోపల మీకు ఖాళీగా ఉన్న ఏరియాలోకి ఈ గాలి అనేది వెళ్ళిపోయి మీకు ఈ కిర్ కట్ 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 అనే సౌండ్ వస్తూ ఉంటుంది. మోకాలు నడుస్తున్నప్పుడు కొంతమంది కట్ 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 అని సౌండ్ వస్తూ ఉంటుంది.
టక్ 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 అని కట్ కట్ అని అంటే ఒక్కొక్కరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. కరకర ఉంటుంది సార్ నా మోకాలు అంటారు. సో వీళ్ళందరూ ఏమవుతుందంటే వీటిని మనము జనరల్లీ క్రాకింగ్ సౌండ్స్ అంటాము. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ క్రెపిటస్ అంటాం. క్రెపిటస్ అనే కండిషన్ లో CREPITUS క్రెపిటస్ అనే కండిషన్ లో మనకి ఈ కట్ కట్ అనే సౌండ్ అనేవి వస్తుంటాయి. సో దిస్ ఈస్ ఎర్లీ వార్నింగ్ సైన్. మీకు ఇట్లా టక్ టక్ అని సౌండ్ వస్తుంది అనుకోండి, మీరు జాగ్రత్త పడాలి. ఇప్పుడు 30 years ఉన్నాయి, మీకు ఇట్లా సౌండ్స్ వస్తున్నాయంటే మీకు అక్కడ మోకాలు అరుగుతున్నాయని చెప్పేసి మీ బాడీ మీకు ఇండికేట్ చేస్తుంది. సెకండ్, మీకు మోకాళ్ళలో వాపు లేకపోతే కాళ్ళలో వాపు, స్వెల్లింగ్ అంటాం. సో ఈ మోకాళ్ళ వాపు అనేది సెకండ్ మీకు ఇచ్చే సింప్టమ్ మీ బాడీ. అండ్ థర్డ్ వన్ ఈస్ మార్నింగ్ స్టిఫ్నెస్ అంటాం. జనరల్లీ మార్నింగ్ స్టిఫ్నెస్, ఇప్పుడు జనరల్లీ ప్రెగ్నెన్సీ లేడీస్ లో ఏమవుతుంది, మార్నింగ్ సిక్నెస్ అంటాం, లేవగానే వామిటింగ్స్ ఇట్లా ఉంటాయి. అలాగే మోకాలు అడుగుతున్న వాళ్ళు మగవాళ్ళలో కూడా మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది. మార్నింగ్ స్టిఫ్నెస్ అంటే మీరు లేచి బెడ్ లోంచి కింది దిగే ముందు మీ మోకాళ్ళు నొప్పి వస్తుంటాయి, కొంత దూరం నడిస్తే కానీ మీ ఫ్రీ మూవ్మెంట్ అవ్వదు. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మార్నింగ్ స్టిఫ్నెస్. ఇలా మీకు డైలీ అవుతుంది అని అంటే పోయి ఇంతకుముందు నేను చెప్పిన టెస్ట్ చేయించుకోండి, ఈ మోకాలు ఎంతవరకు అరేగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక సిమ్టమ్ కూడా మీ బాడీ ఇస్తుంది, దట్ ఈస్ పెయిన్. మీరు కొద్ది దూరం నడిచారు, లేదు మెట్లు ఎక్కుతున్నారు, సో కొద్ది దూరం నడిచినా లేకపోతే వంగి లేచిన 30 years ఏజ్ లో మీకు మోకాల నొప్పులు ఎక్కువ అవుతుంటాయి. సో ఈ పెయిన్స్, సో దీస్ ఆర్ ఇండికేటింగ్ మీకు అరుగుదల స్టార్ట్ అయింది, ఆస్టియోఆర్థరైటిస్ స్టార్ట్ అయిందని. దీస్ ఆర్ ద ప్రైమరీ సింప్టమ్స్. సరే, ఇప్పుడు మనం సింప్టమ్స్ ఎట్లా తెలుసుకున్నాము అండ్ ఏ టెస్ట్ అనేది తెలుసుకున్నాము. అసలు రీజన్స్ ఏంటి ఇప్పుడు ఇవన్నీ అంటే మోకాల అరుగుదలకు అసలు రీజన్స్ ఏంటి? ద ఫస్ట్ రీజన్ ఈస్ మేజర్లీ ఫిమేల్స్ లో మీకు మెనోపాజ్ టైంలో 40 సంవత్సరాలు దాటిన తర్వాత జనరల్లీ అందరి ఆడవాళ్ళలో కాల్షియం డిపాజిట్స్ అనేవి తగ్గుతాయి. బికాస్ మీకు ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి, ఫ్లక్చువేషన్స్ లో ఉంటాయి. కాబట్టి కాల్షియం తగ్గడం వల్ల న్యాచురల్ గా మీకు మోకాల అరుగుదల అనేది స్టార్ట్ అవుతుంది. దిస్ ఈస్ నార్మల్ ఇన్ ఫీమేల్స్. మెనోపాజ్ ఇస్ ద ఫస్ట్ రీజన్ మీకు అడగడానికి. సెకండ్ రీజన్ ఏంటంటే కొంతమంది హిస్టెక్టమీ చేసేస్తారు ఆడవాళ్ళు. హిస్టెక్టమీ అంటే గర్భసంచి తీసేయడం. 40 years ఉన్న లేడీ వచ్చింది, తన కేస్ హిస్టరీ తీసుకుంటే 28 years లోనే నాకు ఈ గర్భసంచి తీసేసారని చెప్పాను. సో ఈ గర్భసంచి తీసేయడం వల్ల, హిస్టెక్టమీ చేయడం వల్ల మీకు ఏదో ఒక కారణం వల్ల జనరల్ హిస్టెక్టమీ చేసేస్తుంటారు, అంటే మీ గర్భాశయం అనేది తీసేస్తుంటారు. ఫిమేల్స్ లో క్యాన్సర్ ఏమైనా డిటెక్ట్ అయినా లేకపోతే ఇట్లాంటి ఎర్లీ స్టేజెస్ లో ఉన్నప్పుడు ఈ హిస్టెక్టమీ అనేది చేసేస్తారు. కానీ హిస్టెక్టమీ చేసేసిన తర్వాత మనకి ఏమవుతుంది, కాల్షియం డిపాజిట్స్ తగ్గిపోతాయి, కాల్షియం మెటబాలిజం అనేది డిస్టర్బ్ అవుతుంది. సో దానివల్ల కూడా మీకు నొప్పులు అనేవి స్టార్ట్ అవుతాయి. సో థర్డ్ రీజన్ జనరల్లీ ఇన్ మేల్స్ అండ్ ఫిమేల్స్ మేజర్ రీజన్ ఏంటంటే ఆల్కహాల్ కన్సంప్షన్. మీకు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మీకు ఈ మోకాలలో అరుగుదల అనేది జనరల్లీ చూస్తుంటాము. అండ్ నెక్స్ట్ రీజన్ ఈ స్టిరాయిడ్స్. జనరల్లీ చాలా మంది కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ లో స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ కానీ స్టిరాయిడ్ ట్రీట్మెంట్స్ కానీ తీసుకుంటుంటారు, లైక్ సోరియాసిస్ కానీ ఇంకా వేరే వేరే కండిషన్స్ లో, ఆటో ఇమ్యూన్ కండిషన్స్ లో ఈ స్టిరాయిడ్స్ అనేవి ఎక్కువగా వాడుతున్న వాళ్ళు కూడా మీకు ఈ మోకాళ్ళ అరుగుదల అనేది ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఎర్లీ ఏజెస్ లోనే డెవలప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ రీజన్ ఈస్ ల్యాక్ ఆఫ్ మజిల్ ట్రైనింగ్, అంటే మీకు ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అని చెప్తుంటాం. అంటే జనరల్లీ చాలా మంది ఏమనుకుంటామంటే ఒక ఏజ్ వరకు ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది, ఒక ఏజ్ వరకే సైకిల్ తొక్కాలి, సైక్లింగ్ చేయాలి, అంటే ఒక 40 ఏళ్ళు దాటిన తర్వాత అసలు మనకి ఏమి అంటే మీకు మోకాళ్ళు ఇబ్బంది పడతాయని చెప్పేసి ఎట్లాంటి ఎక్సర్సైజ్ చేయకుండా ఉంటారు. అండ్ కొంతమంది చిన్నపిల్లలు కూడా ఈ మధ్యలో ఎట్లా అయిపోయారంటే ఎట్లాంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకుండా ఓన్లీ స్టడీస్ లేకపోతే టీవీ లేకపోతే పడుకోవడం ఇదే ఉంటుంది, కానీ ఫిజికల్ గా బయటకు వెళ్ళి ఆడుకోవడం తక్కువైపోతుంది. సో మీకు మజిల్ అనేది మీకు ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తుంటే మజిల్ లో కూడా టెన్షన్ పెరుగుతుంటుంది అండ్ బోన్ గ్రోత్ హార్మోన్ కూడా రిలీజ్ అవుతుంది అండ్ మీరు హైట్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది చిన్నపిల్లలు చూసుకుంటే. సో ఎప్పుడైతే మీకు ఎక్సర్సైజ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల 45-55 ఏళ్ళ తర్వాత రావాల్సిన ఆస్టియోఆర్థరైటిస్ మరీ ఎర్లీ ఏజెస్ లోనే వస్తుంది. సో అందరూ ఎక్సర్సైజ్ చేయాల్సిందే తప్పదు. వాళ్ళ ఏజ్ ని బట్టి వాళ్ళ లిమిటేషన్స్ బట్టి ఏదో ఒక రకంగా ఎక్సర్సైజ్ చేయాలి, లేదంటే అట్లీస్ట్ ఒక 40 minutes అయినా నడవాలి. సో నెక్స్ట్ రీజన్ ఏంటి, ప్రెగ్నెన్సీ టైంలో కూడా చాలా మంది మదర్స్ లో ఏమవుతుంది, విటమిన్ డి తగ్గి ఉంటుంది. సో విటమిన్ డి తగ్గి ఉండడం వల్ల పిల్లాడికి కూడా ఏమవుతుంది, డెలివరీ తర్వాత వాళ్ళు కూడా విటమిన్ డి తగ్గి ఉంటుంది.
సో ఇట్లా విటమిన్ డి అనేది చిన్నప్పటి నుండి తగ్గిపోవడం వల్ల మీకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మినిమం 20-25 ఇయర్స్ వచ్చిన తర్వాత మీకు చాలా వీక్నెస్, జనరల్ వీక్నెస్, బోన్ డెన్సిటీ తగ్గిపోవడం, బోన్ మాస్ తగ్గిపోవడం, అంటే కొద్ది దూరం నడవగానే అలసిపోవడం, ఇవన్నీ మనం సింప్టమ్స్ చూస్తున్నాం. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ వైటమిన్ డి డిఫిషియన్సీ ఇన్ ప్రెగ్నెంట్ లేడీస్. సో ఇవి మనకు జనరలీ మేజర్ రీజన్స్. సో ఏం చెయ్యాలి, మన సొల్యూషన్స్ ఏంటి? సో న్యాచురల్ సొల్యూషన్స్ ఏంటి అండ్ మెడికల్ గా జనరల్లీ ఏమి ఇస్తుంటాం? ఫస్ట్ మనకు సొల్యూషన్ ఏంటంటే స్లీప్, నిద్ర సరిగా పోవాలి 8 hours. ఎందుకంటే ఆ 8 hours నిద్రపోతూ ఉంటే మీ గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. గ్రోత్ హార్మోన్ రిలీజ్ అయితేనే మీకు థైరాయిడ్ ఫంక్షనింగ్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. థైరాయిడ్ ఫంక్షనింగ్ కరెక్ట్ గా ఉంటేనే మీ న్యూట్రిషనల్ అబ్జార్ప్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ అంటే కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ మీ బాడీ అబ్జార్బ్ చేస్తుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే నిద్ర సరిగా పోవడం. అది ఫస్ట్ సొల్యూషన్ ఏంటంటే నిద్రపోవడము. సెకండ్ ఏంటంటే మీకు వైటమిన్ డి డిఫిషియన్సీ ఉంటుందని ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడినట్టు వైటమిన్ డి డిఫిషియన్సీ అనేది జనరల్లీ మనకు 35 to 40 points రేంజ్ లో ఉండాలి మనకు. కానీ చాలా మందిలో ఇప్పుడు ఎండకు ఉండగా ఎవరికి టెస్ట్ చేసుకున్నా, ఇప్పుడు మీరు వెళ్ళి ఈ రోజు టెస్ట్ చేయించుకోండి, మీ ఫ్యామిలీలో ఉన్న 4 ఉంటే 4, 5 ఉంటే 5, అందరికీ విటమిన్ డి డిఫిషియన్సీ ఉంటుంది. సో మనం విటమిన్ డి అనేది నెక్స్ట్ సొల్యూషన్. ఫస్ట్ స్లీప్, సెకండ్ విటమిన్ డిఫిషియన్సీ, విటమిన్ డి మనం కరెక్ట్ చేసుకోవాలి. తప్పు ఉంటే మీకు దానికి తగ్గట్టుగా మీరు సప్లిమెంట్స్ తీసుకునే సరిపోతుంది. వీక్లీ టాబ్లెట్స్ లేకపోతే డైలీ టాబ్లెట్స్, డోసేజెస్ ఉంటాయి. అండ్ థర్డ్ సొల్యూషన్ ఏంటంటే మీకు కొన్ని రకాల యోగాసనాలు, అంటే ఎక్సర్సైజ్, జనరల్లీ బాడీకి ఎక్సర్సైజ్ అని చెప్పాను కదా. సో యోగాసనాలలో ముఖ్యమైన యోగాసనాలు ఏంటంటే కపోతాసనము అండ్ గోముఖాసనము, సేతుబంధాసనము, భుజంగాసనము, లాస్ట్లీ బటర్ఫ్లై పోజ్ అని చెప్పేసి కూడా ఉంటుంది. సో ఇన్ని రకాల యోగాసనాలు ఉన్నాయి. మీకు అదొక క్లిప్ ఇస్తాను చూడండి. ఈ యోగాసనాలు అనేవి కంపల్సరీ మీరు డైలీ చేస్తే మీకు ఈ మోకాలు అరగకుండా ఉంటాయి. ద నెక్స్ట్ సొల్యూషన్, ఒక 2 స్పూన్ల మెంతులు డైలీ నైట్ పడుకునే ముందు ఒక గ్లాస్ లో వాటిని కలిపేసి మార్నింగ్ లేవగానే, ఎర్లీ మార్నింగ్ లేవగానే దాన్ని ఫిల్టర్ చేసేసుకొని రెగ్యులర్ గా మీరు డైలీ తీసుకుంటే మీకు దాంట్లో ఉన్న లినోలిక్ యాసిడ్ అనే యాసిడ్ ఉండడం వల్ల, ఈ లినోలిక్ యాసిడ్ ఉండడం వల్ల మీకు ఏమవుతుంది, అది బోన్ స్ట్రెంత్ కి ఉపయోగపడుతుంది. సో ఈ మెంతులో వాటర్ అనేది డైలీ ఎర్లీ మార్నింగ్ తీసుకోండి ఒకవేళ మీకు కీళ్ళ నొప్పులు ఉంటే. నెక్స్ట్ మునగాకు పొడి, మునగాకు పౌడర్ మీకు ఇంతకుముందు వీడియోస్ లో కూడా చెప్పాను నేను. ఈ మునగాకు పొడి అనేది కూడా మీకు చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ మీకు కాల్షియం అబ్జార్ప్షన్ లెవెల్స్ అనేవి కరెక్ట్ గా ఉంటాయి. సో మునగాకు పొడి కూడా రెగ్యులర్లీ డైలీ మార్నింగ్ 1 స్పూన్, ఈవినింగ్ 1 స్పూన్ తీసుకుంటే మీకు ఆర్థరైటిస్ కండిషన్స్ అనేవి మెల్లిమెల్లిగా తగ్గుతుంటాయి. కొంతమందిలో జనరల్లీ మీకు ఈ నైట్ పడుకునే ముందు మోకాల కింద ఐస్ ప్యాక్స్ అని చెప్పి పెడుతుంటారు. కొంతమంది ఐస్ ప్యాక్స్ అని, లేకపోతే కొంతమందికి వేడిగా ఉంటే కొంతమందికి లైక్ ఇప్పుడు ఒక బాడీలో, ప్లాస్టిక్ బాడీలో వాటర్ పట్టేసుకొని కొంచెం వేడి చేసుకొని మరదలా చేసేసుకోండి. చేసుకునే ముందు ఫస్ట్ మీకు కర్పూరం పొడి కానీ లేకపోతే ఆయిల్ కానీ తీసుకొని బాగా మసాజ్ చేసి ఆ గోరువెచ్చని నీళ్ళతో మీరు ఆ బాడీతో రబ్ చేసుకుంటే, మసాజ్ లాగా చేసుకుంటే కొంతమందికి నొప్పి తగ్గుతూ నిద్రపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నైట్ పడుకునే ముందు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే కూడా మీకు హ్యాపీగా, అంటే మోకాల నొప్పులు కొంచెం రిలీఫ్ అనిపించి నిద్ర పట్టే ఛాన్స్ ఉంటుంది. సో దిస్ ఈజ్ కంప్లీట్ గైడ్ ఫర్ యువర్ ఆస్టియోఆర్థరైటిస్. మీకు ఎప్పుడైతే ఎర్లీ ఏజెస్ లోనే ఇట్లా ఆర్థరైటిస్ కండిషన్స్ ఉన్నాయంటే మీరు ఖచ్చితంగా ఈ టెక్నిక్స్ వాడండి. అండ్ ఇంకొకటి మీకు మేజర్లీ బైఫాస్ఫోనేట్స్ అనేవి మీకు మెడికల్ షాప్ లోకి వెళ్తే ఈ బైఫాస్ఫోనేట్స్ కంపౌండ్ లో ఉండే టాబ్లెట్స్ కూడా ఉంటాయి. సో ఇవి కూడా వాడుకోవచ్చు. అండ్ హోమియోపతిలో మీకు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ ఆర్నికా అని చెప్పి చెప్తుంటాం, ARNICA. సో ఇది స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మీరు వాడుకుంటే కొద్ది వరకు మీకు రిలీఫ్ కనిపిస్తుంది. దిస్ ఇస్ హోమియోపతిక్ మెడిసిన్. సో ఇలా మనకు నేను ఇప్పుడు మెడిసిన్స్ చెప్పాను, టెక్నిక్స్ చెప్పాను అండ్ ఎందువల్ల వస్తుంది కూడా చెప్పాను. అండ్ కంపల్సరీ ఎక్సర్సైజ్ అయితే చేయండి. అట్లీస్ట్ మీకు మార్నింగ్ కుదరకపోతే నైట్ అయినా 45 minutes వాకింగ్ అయితే చేయండి. మీరు ఎప్పుడైతే వాకింగ్ చేస్తారో ఈ బాడీ అలసిపోతుంది, నిద్ర వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ మోకాలు కూడా మీకు, అంటే మోకాలలో పటుత్వం అనేది పెరుగుతుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.